నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామచంద్ర. ఎన్నికల సమయంలో ప్రజలు కులం మతం చూసి కాకుండా మంచి చేసిన వారిని గుర్తించి ఆదరించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ పేద విద్యార్థుల కోసం రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం-ఈ-హునర్ పరీక్ష విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి సబియా పర్వీన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ మహ్మద్ యాకూబ్ బాషా, ఇంగ్లీష్ లెక్చరర్ అన్వర్, పీర్ టైమ్స్ ఎడిటర్ మహ్మద్ పీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలకు పైగా కర్నూలు నగరంలో రాజకీయాలకు అతీతంగా సేవాభావంతో ప్రజలకు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. తాను కర్నూలుకు వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను అన్ని సామాజిక వర్గాలకు సేవ చేస్తూనే ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి కూడా సేవలు అందించారని గుర్తు చేశారు. కర్నూలు నగరంలో ముస్లిం మైనారిటీలు, హిందువులు సోదరభావంతో, స్నేహభావంతో జీవిస్తున్నారని, ఇటీవల కాలంలోనే కులాలు, మతాల ప్రస్తావన వస్తోందని వెల్లడించారు. తమ పరిశ్రమలో ముస్లిం మైనారిటీలకు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామని ఆయన తెలిపారు. కర్నూలు నగరంలో అప్పట్లోనే ఉర్దూ ఘర్ రావటానికి తాను కృషి చేసినట్లు వెల్లడించారు. అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన శ్మశాన వాటికల అభివృద్ధి చేశామని వివరించారు. నగరంలో తన నిధులతో, ప్రభుత్వ నిధులతో దర్గాల అభివృద్ధి, మసీదుల అభివృద్ధి చేయడంతో పాటు ఈద్గాల ఏర్పాటుకు కృషి చేశానని తెలిపారు. నగరంలో షాదీఖానాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దివంగత డాక్టర్ ఇస్మాయిల్తో తనకున్న స్నేహాన్ని వెల్లడించిన ఆయన డాక్టర్ ఇస్మాయిల్ సూచనల మేరకు ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు కావటానికి మొట్టమొదట కృషి చేసింది తానేనని వెల్లడించారు. ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు నిలిచిపోతే వాటి నిర్మాణాన్ని ప్రారంభించడానికి తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ₹1,00,00,000 విరాళాన్ని ఇచ్చారని తెలిపారు. కర్నూలులో ఉర్దూ జూనియర్ కళాశాల, ఉర్దూ హైస్కూల్ ఏర్పాటుకు కృషి చేశామని వెల్లడించారు. ప్రతి సంవత్సరం మే 16వ తేదీ కులాలు, మతాలకు అతీతంగా సామూహిక వివాహాలను ఒక్కొక్క జంటకు ₹1,00,000 ఖర్చు పెట్టి చేస్తున్నానని, ఇది దేశంలో తన ఒక్కడికే సాధ్యపడిందని అన్నారు. కర్నూలులో ఎన్నికలు వచ్చేసరికి కులాలు, మతాల ప్రస్తావన వస్తుందని, అలా కాకుండా ప్రజలు తమకు ఎవరు మంచి చేశారో గుర్తించి వారిని ఎన్నికల్లో ఆదరించాలన్నారు. ఎన్నికల సమయంలో తాను ముస్లిం మైనారిటీ అని, తనకు ఓటు వేయాలని చెప్పే వ్యక్తి అదే సామాజిక వర్గానికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుందని వెల్లడించారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల అనంతరం అభివృద్ధిపై దృష్టి సారించాలనేదే విధానమని వెల్లడించారు. జీవితంలో మనిషి శాశ్వతం కాదని, వారు చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని నమ్మి ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి సబియా పర్వీన్ తదితరులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషిని అభినందించారు. అలాగే ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తదితరులను నిర్వాహకులు సత్కరించారు. फंक्शन में अटेंड हो रहा है भाई लोग का, सब जने बहुत प्रॉब्ली मोर देन a year I think I have not attended get together like this type of functions. हमारा पीर बादशाह है, पीर बादशाह साहब हमारे बहुत इज्जत देता, बहुत अफेक्शनेट रहता है. I cannot reciprocate what he gives affection. एक बार ज़्यादा affection दे तो भी मुश्किल, रिस्क में रहते, बिकॉज वो कांट रेसिप्रोकेट दैट मच. किधर दुखी हो को भाग जाते बोल को मेरे को ज़्यादा प्यार करने वाला से मेरे को ज़्यादा डर होता रहता है. सो ये फाइलवान है, बंदोबस्त है, ऐसा प्रोग्राम भी ऐसा बंदोबस्त करते रहता है. एंड ये ऑल द टाइम ही वर्क्स फॉर द कम्युनिटी. उसका पैसा बनाने से ज़्यादा
सेवा करने में ज़्यादा खुश रहता है उनको, उनका इनकम कम, सेवा ज़्यादा रहता है हमारा दोस्त का। आज अच्छा दिन है। हमारा अब्दुल अजीज़ गारू साहब इधर आया है, चेयरमैन ऑफ बोर्ड। ये साहब हमारा पुराना दोस्त भी है, तेलुगु देशम पार्टी में भी लीडर थे पहले, अभी भी। चेयरमैन साहब बहुत बड़ा करोड़पति है, अमेरिका में है, यूके में है, सभी ऑलमोस्ट नंबर ऑफ कंट्रीज में ब्रांचेस है, पैसा बहुत है। मगर ये तो छोटा काम है उसको, फिर छोटा काम को ज़्यादा वक्त दे रहे उन्हें। ये तो मामूल का बात नहीं, उन्हें एज टाइम उनका बिजनेस में रखा तो बहुत पैसा बना सकते, मगर सेवा करना है वक्फ बोर्ड में। सब जने मिनिस्टर होना वो होना भागते रहते, बट हमारा अजीज साहब ये तो सेवा करने में, वक्फ बोर्ड में सेवा करने को बहुत प्लेस है इधर करने का, करने वाला रहना है। सो करने का वास्ते उन्हें इधर आया है। अच्छा उन्हें पैसा देने वाला है, पैसा लेने वाला नहीं। ये तो हमारा माइनॉरिटीज़ का लक है वक्फ बोर्ड चेयरमैन इन्हें होने के बाद। डॉक्टर इस्माइल सन इन लॉ इलेक्शन में एमएलए ठहरने का था हमारा अगेंस्ट भरत। उन्हें फ़ोन कराया, ऐसा हो रहा है, प्रेजर हो रहा है, मैं क्या करूँ। नहीं इट्स ओके, नहीं मैं नको बोलते, फिर भी प्रेजर करे तो ले लो, डोंट वरी, इट्स ए लाइफ, यू कैन कैरी ऑन बोले। इलेक्शन हो गया, हम जीते, उन्हें हार गया, फिर हमारे घर को आया, फैमिली साथ आया, लंच का आया, डिनर गया, दोस्त। वो वैसा रहना पॉलिटिक्स। पॉलिटिक्स शुड बी ओनली अप टू दैट ग्राउंड ओनली, नॉट एनी अदर थिंग। वो ग्राउंड में कौन जीता कौन हारता, वो फुटबॉल प्ले ग्राउंड रहते, क्रिकेट रहते, वो ग्राउंड तक ही हमारा खेल रहना है। बाहर आए तो फिर सब जने दोस्त रहना है। तालीम हुनर మిత్రులందరూ గాని మాట్లాడారు। ఈ తాలీమే హునర్ అనేది ఒక రాజకీయ స్టంట్ కాదు। నాకు 6 కోట్లు అయింది। ఈ 6 కోట్లు 10,000 ఇస్తే, ఇది 10,000 ఇస్తే 6,000 మందికి ఇవ్వచ్చు, 6,000 మందికి। ఎందుకంటే ఎప్పుడు కానీ వక్ఫ్ బోర్డు 1 రూపాయి కానీ ఇవ్వలేదు। సో 6,000 మందికి 10,000 డీడీ ఇచ్చాననుకో, మీరు ఇంతే సంతోషంగా ఉంటారు, ఇది ఇంతే సంతోషం, మీ సంతోషంలో ఏం తక్కువ ఉండదు। కానీ నా ఆలోచన ఏంటంటే, నేను మామూలు టపాసాలు తయారు చేయట్లేదు, మిసైల్స్, ఇది మిసైల్స్। ఒక దేశానికి ఈరోజు మిసైల్స్ ఎంత అవసరమో అంత అవసరం ఈ బిడ్డలు భవిష్యత్। చాలామంది అనుకుంటారు ఈయన ఎందుకు 250 మందికే చదివిస్తున్నాడు, డే స్కాలర్ చదివివచ్చు కదా, డే స్కాలర్ చదివిస్తే నాకు ఫీజు ఒక 50-60 వేలకు అయిపోద్ది, ఇక్కడ చదివిస్తే రెసిడెన్షియల్ చదివిస్తే 2.5 లక్ష పైన అవుతుంది। సో నేను 50-60 లక్షలకి కానీ చేసి 50-60 వేలకు చేసేస్తే ఫీజు డే స్కాలర్లో, అదే కాలేజ్, ఇది అదే కాలేజ్, అదే కార్పొరేట్ కాలేజ్, అదే రత్నం, అదే చైతన్య, అదే నారాయణ, అక్కడ కానీ నాకు మీరు భలే మంచి పని చేశారు, మా పిల్లోడిని రత్నంలో చేర్పించారు, నారాయణలో చేర్పించారు, చైతన్యాల్లో చేర్పించారు అని చెప్పేవాడు। అయితే ముస్లిం సమాజంలో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, దానికి దిగువ ఉండే ఫ్యామిలీసు ఇళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయో నాకు బాగా తెలుసు। మన పరిస్థితులు ఇప్పుడు ఏదైతే పిల్లల్ని మనం తయారు చేస్తున్నామో వాళ్ళు మామూలు బిడ్డలు కాదు। నేను పెట్టిన టాలెంట్ టెస్ట్ పేదరికానికి మాత్రమే టాలెంట్ టెస్ట్ కాదు, పేదరికంలో ఉన్న బిడ్డలకి బెస్ట్ స్టూడెంట్స్కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది నా ఆలోచన।
ఈరోజు ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి పెట్టిన మినిమం ఎలిజిబిలిటీ డిస్టింక్షన్, బహుశా మేము చదివేటప్పుడు డిస్టింక్షన్ ఒకటికో ఇద్దరికో వచ్చేది. డిస్టింక్షన్ పిల్లలు మాత్రమే ఈ ఎగ్జామ్లో రాయగలుగుతారు పరీక్ష. దీంట్లో ఇంకో ఎలిజిబిలిటీ ఏంది? పేదవారు మాత్రమే. దీంట్లో బీపీఎల్ కార్డ్ ఎవరుందో వాళ్ళు మాత్రమే. చాలామంది ఒక ఆలోచన, కార్పొరేట్ స్కూల్లో ఈరోజు నేను చూస్తున్నా, కార్పొరేట్ స్కూల్లో ఆటో డ్రైవరు అప్పు చేసి చదివిస్తున్నాడు. కార్పొరేట్ స్కూల్లో బేల్దారి పిల్లవాడు కొంతమంది అప్పులు చేసి ఆ బిడ్డల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. అంటే ఆ తల్లిదండ్రులకి ఈ అప్పు అనేది ఖర్చు కాదు, పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. ఈరోజు కార్పొరేట్ స్కూల్లో చదివారా, మున్సిపల్ స్కూల్లో చదివారా, గవర్నమెంట్ స్కూల్లో చదివారా అనేది ఇమ్మెటీరియల్. మనం ఇచ్చే ప్రతి రూపాయి పేద బిడ్డకు చేరుతుందా లేదా, మనం ఇచ్చే ప్రతి చదువు టాలెంటెడ్ పిల్లలకి అవకాశం దొరుకుతుందా లేదా. నేను ఈ యొక్క మిషన్ ఏదైతే ఉందో ఇది ఆటో నగర్లో పనిచేస్తుండే పిల్లోడిని తీసుకొచ్చి స్కూల్లో వేసే పథకం కాదు. ఇది మిసైల్స్ తయారు చేసే ఒక సబ్జెక్టు. దీనికి చాలామంది చెప్పారు, ఎందుకు 6 కోట్లు పెడుతున్నారు, ఖర్చు అంత అవసరమా అని. నేను అదే చెప్తున్నా, ఇది ఖర్చు కాదు, ఇది పెట్టుబడి. ఈ సమాజం పైన మనం 6 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పెడుతున్నాము. నెక్స్ట్ ఇయర్కి 2 సంవత్సరాలు కలిపి 12 కోట్లు పెట్టబోతున్నాం. 500 మంది పిల్లలు నెక్స్ట్ పెట్టబోతున్నాం. వీళ్ళు ఆ 10 కోట్లు 15 కోట్లకి 1,00,000 కోట్లు తిరిగి ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి తిరిగి పోతున్నారు. ఇది పెట్టుబడి, ఖర్చు కాదు, ఇది పెట్టుబడి. ఈరోజు ఈ యొక్క ఎడ్యుకేషన్ మిషన్ నాకు 10వ క్లాస్ పిల్లలకి చదివేయాలని లేదు. యాక్చువల్గా నేను చూస్తూ ఉన్నాను, అనేక అప్పర్ క్లాసెస్ ఎవరికైతే సామాజిక స్పృహ ఉందో వాళ్ళందరూ వాళ్ళ బిడ్డల్ని యూపీఎస్సీలో వాళ్ళ సామాజిక వర్గాన్ని యూపీఎస్సీలో వాళ్ళకి సపోర్ట్ చేయడం చూశాను. నేను ఢిల్లీకి వెళ్ళా. ఢిల్లీలో రాజేంద్ర నగర్ అని ఉంది. అది మామూలుగా మనం ఇక్కడ చూసే ఆటో నగర్ లాంటిది. ఏ ఆటో నగరు? ఐఏఎస్లు ఐపీఎస్లు చేసే ఆటో నగర్ అది. ఇది ఎవరు తయారవుతారు అక్కడ? ఐఏఎస్లు ఐపీఎస్లు. ఆ వీధుల్లోనే లక్షల పిల్లలు తిరుగుతూ ఉంటారు. అక్కడనే కోచింగ్, అక్కడనే పిల్లలు. అక్కడికి పోయాను. ఒక బిల్డింగ్ తీసుకొని మన పిల్లల్ని అక్కడ పెట్టి, నా లక్ష్యం మొత్తం ఆంధ్రప్రదేశ్ పైనే. నాకుండే కొద్దిగా డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ బిడ్డల పైనే ఖర్చు పెట్టాలనేది నా ఆలోచన. అప్పుడు అక్కడ పోయి ఎతికాను నేను, ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేయాలి ఒక బోర్డు నుంచి అని. చూస్తే ఐఏఎస్ యూపీఎస్సీలో 3 స్టేజెస్. ఒకటి ప్రిలిమ్స్, బేసిక్. ఇది పాస్ అయితే మెయిన్స్, అది పాస్ అయితే ఇంటర్వ్యూ. నాకు కానీ చాలామందితో కలిసినప్పుడు, మన బిడ్డలకి ఐఏఎస్ రావట్లేదంటే ఏదైనా రాజకీయం జరిగిపోతుందేమో అనే భావన సహజంగా నాకు కానీ ఉన్నింది. ఇది మనకు ముస్లిం పిల్లలకి ఏమైనా అక్కడేమో జాప్యం జరుగుతుందేమో అనే భావన నాకు కూడా ఉన్నింది. అయితే నేను అక్కడ పోయి ప్రిలిమ్స్ చదివి పాస్ అయ్యి మెయిన్స్లో ఫెయిల్ వాళ్ళను ఎంతమంది ఎతికితే 5-10 మంది కానీ దొరకలే. 5-10 మంది కానీ దొరకలే. నా ఆలోచన ఏముంది, ఒక 500 మంది పిల్లల్ని చదివేయాలని ఉంది. దీనికి రీజన్ వెనక డ్రిల్ డౌన్ చేసుకుంటా పోతే మనకు ఫండమెంటల్ స్టాండర్డ్స్ లేవు. పిల్లలకి
ముందుగానే ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, సైంటిస్ట్ కావాలా, పొలిటీషియన్ కావాలా, స్పోర్ట్స్ మ్యాన్ కావాలా అనే ఆలోచన ముందు నుంచి లేదు. అందుకోసం నేనేం అర్థం చేసుకున్నానంటే దీనికి ఇలా కాదు, ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి ఎవరైతే బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో, బెస్ట్ టాలెంట్ ఉందో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలి, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఎడ్యుకేషన్ మిషన్ స్టార్ట్ అయిందని కానీ మీ అందరికీ తెలియజేస్తుంది. గడిచిన 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేసిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. ఈ మేరకు నగరంలోని 25వ వార్డులో జరిగిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రజలకు వివరించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కర్నూలు జిల్లాకు పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. దేవనగర్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నిర్మాణ దశలో ఉండి నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేసీ కెనాల్కు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో రహదారులు, మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన నాయకత్వంలో కర్నూలు నగరం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. టీడీపీ నాయకుడు ఇంతియాజ్ బాషా హత్యా ఘటనపై మంత్రి టీజీ భరత్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతియాజ్ బాషా మృతి ఎంతో బాధాకరమన్నారు. ఈ హత్యా కేసులో ఇప్పటికే ఒక నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని, మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడంతో పాటు కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, నగర అధ్యక్షుడు రవి, వార్డు ఇన్ఛార్జి రాజశేఖర్ యాదవ్, బూత్ ఇన్ఛార్జి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రోగ్రాంలో మా మంత్రి గారు వారానికి 2-3 రోజులు ఎంత బిజీగా ఉన్నా కూడా తీసుకుపోవడం, ప్రజల సమస్యలు వినడం, పరిష్కారం స్పాట్లో చేయడం అనేది ఒక గొప్ప వరం మనకు. అట్లాగే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది అని చెప్పేసి కనీసం 3 టర్ములు 4 టర్ములు ప్రభుత్వాలు ఉంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇకనైనా కూడా నేను ఈ ప్రాంత ప్రజలకు కానీ నగర ప్రజలకు కానీ చెప్పేది ఏమంటే ఎప్పుడు కూడా ఒక నాయకుడిని కనీసం 3 టర్ములు 4 టర్ములు గెలిపించుకుంటే అతనికి ఉన్న అవగాహన వల్ల పని చేయగలుగుతాడు. ఒక టర్మ్ ఒకరిని, ఒక టర్మ్ కులము మతము చూసి ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ నగరం, ఈ నియోజకవర్గం ప్రజలకు చెప్తా అనేక సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి నాయకుడు మా భరత్ గారు. 2 సంవత్సరాల్లోనే ఇంత పని చేశాడంటే కనీసం ఇంకొక 15 సంవత్సరాలు ఆయన అవకాశం ఇస్తే ఏ ఒక్క మనిషికి కూడా ఈ యొక్క నగరంలో, ఈ నియోజకవర్గంలో ఇబ్బందులే ఉండవు, అడగాల్సిన అవసరం ఉండదు, అడగకుండానే పనిచేసేటువంటి ఒక గొప్ప గుణం టీజీ కుటుంబానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో వార్డ్ 25కి రావడం జరిగింది. మన ప్రభుత్వం 2 ఏళ్ళు దాటిన తర్వాత ప్రజలకి దగ్గరికి పోయి మనం ఏమేం చేసాం అభివృద్ధి పనులన్నీ చెప్తూ అక్కడ ప్రజలకి దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నా తెలుసుకొని అవి సార్ట్ అవుట్ చేసే దిశలో ఉంటాం. కాబట్టి డోర్ టు డోర్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రాము. ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఓవర్ స్టేట్ ఎమ్మెల్యేసు, మంత్రులు, వీలైనప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా పాల్గొని డోర్ టు డోర్ ప్రోగ్రామ్ గ్రాండ్గా సక్సెస్ అవుతూ ఉంది. దాని భాగంలో ఈరోజు 25 వార్డులో ఒక డెవలప్మెంట్స్ ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చర్చు చాలా మంది
ఇక్కడ ఉండేవాళ్ళు చర్చ్ది చాలా సార్లు సందర్భాల్లో చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్స్తో, అప్పుడు నాయకులతో. అది కాలే మనం వచ్చిన తర్వాత పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు దాంతో ఏమైనా లోన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పట్టాలు మీరు తెలుసు, చంద్రబాబు గారు క్లియర్గా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే కొన్ని ఏళ్ళ నుంచి ఉండే వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకి క్లియర్ టైటిల్ ఇచ్చేసేయండి, పట్టాలు ఇచ్చేయండి అని చెప్పి నిర్ణయించారు. దాని తగ్గట్టుగా మంగళగిరిలో మీరు చూసింటే ఎన్నో వేలాది మందికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కర్నూలులో కూడా మనకు వచ్చిండే వరకు వందల్లో ఉన్నాయి ఇప్పటి వరకు. ఎందుకంటే నా నియోజకవర్గం ప్యూర్ సిటీ కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయో పాసిబిలిటీ అన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు చర్చ్ పక్కన కూడా కొంతమందికి గుడ్సలు ఉన్నాయి, అవి కూడా పట్టాలు ఇచ్చే దాంట్లో ఉన్నాం. ఒకసారి పట్టాలు ఇచ్చినారంటే వాళ్ళు లోన్ రైజ్ చేసుకునే దాన్ని, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి హౌస్ కట్టుకునే కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎలిజిబుల్ అవుతారు. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం త్రూఅవుట్ మా 33 వార్డ్స్లో కర్నూలులో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి కంప్లీట్ చేస్తాం త్వరలో. అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్ది కూడా 2 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అప్పుడు ఫాదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇనాగ్రేట్ చేయడం, ఫౌండేషన్ వేసి కొంత వర్క్స్ అయిన తర్వాత సబ్సిక్వెంట్లీ అవన్నీ అట్లే ఉండిపోవడం జరిగింది. ఒక కమ్యూనిటీ హాల్ది ఆల్రెడీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. త్వరలో అది కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాం. ఇప్పుడే ఇంకో కమ్యూనిటీ హాల్ చూసాం, అది కూడా వర్కౌట్ చేసి కంప్లీట్ చేస్తాం. సో ప్రజలకి ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్ అండి. కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రోడ్లు వేయాల్సి ఉంటాయి. రోడ్లు వేయాలంటే కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది ఏమంటారు, కొంతమంది వేయద్దంటారు. ఇవన్నీ డిస్కస్ చేసి అక్కడ ఉండే వాళ్ళు ప్రజలు కూడా డిస్కస్ చేసుకొని మ్యూచువల్గా చేస్తే క్లారిటీగా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫెన్సింగ్ కూడా కేసీ కెనాల్కి ప్రొటెక్షన్గా మరి ఎక్కడెక్కడ పోయిందో అవంతా కూడా కంప్లీట్ చేసే దాంట్లో ఉన్నాం. గార్డెన్స్ డెవలప్ చేసే దాంట్లో ఉన్నాం. ఎలక్ట్రిక్ పోల్స్ ఏమన్నా ఇష్యూ ఉంటే అది చేస్తూ ఉన్నాం. అండ్ దెన్ డ్రైనేజెస్కి సంబంధించిన కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడికక్కడ చేస్తూ పోతున్నాం. దానికి కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ రిలీజ్ కావడం జరిగింది. సో ఫ్యూచర్లో అది కూడా ప్లాన్ చేస్తాం. సో ఓవరాల్ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అండి. కర్నూలులో ఒక మెయిన్ ఇబ్బంది ఏమంటే ట్రాఫిక్ ఇబ్బంది. ఎంత వీలైతే అంత మనము ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకొని ఈజీగా ట్రాఫిక్ ఫ్లో ఉండాలంటే ఒకటి ఆనంద్ థియేటర్ దగ్గర నుంచి ఒకటి మనకి వినాయక ఘాట్ ఉంది, అక్కడ వరకు రోడ్ ఉందన్నమాట. కొన్ని చోట ఎంక్రోచ్మెంట్స్ అవి ఉన్నాయి, ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఆ రోడ్ని క్లియర్ చేస్తే అక్కడ కూడా ఈజీగా మూవ్ అయ్యేదానికి ఉంటుంది. సో ట్రాఫిక్ కంజెషన్ తగ్గేదానికి ఉంటుంది. ఇదే కాకుండా వీఆర్ ఐడెంటిఫైయింగ్. ఇప్పుడు మీరు చూస్తే బళ్ళారి చౌరస్తా దగ్గర మొన్ననే August 5th ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే చోట రోడ్డు చేసాం. నెక్స్ట్ బెంగళూరు పోయేకి కర్నూలు నుంచి లెఫ్ట్ సైడ్ ఉంది, అది కూడా ఒక ఆల్టర్నేట్ బైపాస్ది ప్లాన్ చేస్తున్నాం. ఇది కాకుండా బస్ స్టాండ్కి వెనకల్లా ఉండేది కూడా బైపాస్ క్లారిటీ ఉంది. అంతా నిన్ననే కమిషనర్ గారితో రివ్యూ చేయడం జరిగింది. సో దట్ ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు మనం అందరం కూడా బళ్ళారి చౌరస్తా పైన నుంచే పోతాం. ఐదర్ బెంగళూరు అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, టువర్డ్స్ ఆదోని కానీ ఇట్లా ఏ బళ్ళారి పోవాలనుకున్నా ఇదే రూటు. ఇంకోటి ఆల్టర్నేటివ్ మనం బస్ స్టాండ్ వెనకాల రోడ్ కానీ రెడీ అయిందంటే కంజెషన్ ఇక్కడ తగ్గేదానికి ఉంటుంది. సో వీఆర్ వర్కింగ్ ఏవేవి ఆల్టర్నేట్స్ ఏమేమి ఉన్నాయి కర్నూలులో ఎక్కడెక్కడ ఇష్యూస్ తగ్గించేదానికి, అంటే ట్రాఫిక్ ఈజీగా ఫ్లో అయ్యేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకోటి కిడ్స్ వరల్డ్ నుంచి కూడా బుధవారపేటకి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అంతా కొద్ది షార్టేజ్ ఉంది, కాదు కొద్ది డిలే అయింది. అది కూడా త్వరలో కంప్లీట్ చేసి ఏదైతే కిడ్స్ వరల్డ్ దగ్గర నుంచి బుధవారపేట బ్రిడ్జ్ వరకు అది కూడా ఆల్రెడీ సానుకూలంగా ప్రజలందరూ కూడా స్పందించారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇచ్చేదానికి ఉన్నారు. సో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇదే కాకుండా కిడ్స్ వరల్డ్ నుంచి ఒక బ్రిడ్జ్ వేయాలని బుధవారపేటకి, మీరు కిడ్స్ వరల్డ్ మేమే స్వతహాగా వచ్చి, ఎందుకంటే ఆ సొసైటీ మేమే ఎప్పటి నుంచో రన్ చేస్తున్నాం కాబట్టి ముందుకు వచ్చి మేము కూడా ఆ రోడ్డు లోపల నుంచి ఇచ్చి హంద్రీ దగ్గర నుంచి బ్రిడ్జ్ చేసి చేస్తాం. అది బడ్జెట్స్ ఇంపార్టెంట్ అని చెప్పి మొన్ననే మా నారాయణ గారు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి డెవలప్మెంట్ విషయంలో అంటే అది కూడా ప్రపోజల్ రన్ చేస్తున్నాం. అది అయిందంటే ఆ బ్రిడ్జ్ వచ్చిందంటే అగైన్ సేమ్ థింగ్, మనకి కంజెషన్ ఇన్ రాజీవ్ గారి సెంటర్ దగ్గర కంజెషన్ తగ్గి ఇక్కడ నుంచి ఉంది. సో వీఆర్ వర్కింగ్ అండి. ఇప్పుడే మా నారాజ్ యాదవ్ గారు చెప్పినట్లు ముఖ్యంగా గవర్నమెంట్స్ హ్యాస్ టు కంటిన్యూ. నాయకులు మేము ఇప్పుడు అవగాహనతో ఏమేమి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మేము పనిచేస్తుంటాం కాబట్టి
ఎస్పెషలీ మా అట్లా గవర్నమెంట్స్ కానీ కంటిన్యూ అయ్యి మా అట్లా నాయకత్వం కానీ కంటిన్యూ అయితే ఎన్నో డెవలప్మెంట్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు అందరూ కూడా ఎప్పుడు అదే రిక్వెస్ట్ చేస్తారు, కులాలు మతాలు కాదండి చూడాల్సింది మంచి ఏం చేస్తున్నాడు, వెదర్ ఈజ్ పుట్టింగ్ హిస్ ఫుల్ ఎఫర్ట్స్ కాదా, అవి చూసి ఎప్పుడైనా కానీ నిర్ణయాలు తీసుకొని సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ ఆఫ్ కర్నూలు బాగుంటుంది, సిటిజన్స్ కూడా బాగా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యేగా దివంగత బుడ్డా వెంకటరెడ్డి చేసిన సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కళారత్న పత్తి బోబలయ్య రచించిన మహానేత బుడ్డా వెంకటరెడ్డి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంకటరెడ్డి 27వ వర్ధంతి సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య దివంగత నేత బుడ్డా వెంకటరెడ్డి జీవితంపై రచించిన మహానేత బుడ్డా వెంకటరెడ్డి పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించి బుడ్డా వెంకటరెడ్డి తనయుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దంపతులకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దంపతులు, బుడ్డా వెంకటరెడ్డి స్నేహితుడు అల్లూరి చంద్రన్న, గజల్ గాయకుడు మహ్మద్ మియా, రాజారత్నం, జీవి శ్రీనివాసరెడ్డి, కేవీ రమణ, కదిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమకు తెలుగుగంగా ప్రాజెక్టు ఒక వరమని, దాన్ని సాధించేందుకు దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంకటరెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బుడ్డా వెంకటరెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఉండేదని ఆయన గుర్తు చేశారు. దివంగత నేత బుడ్డా వెంకటరెడ్డి జీవించి ఉన్న కాలంలో తనకు ఆయనతో మంచి స్నేహం ఉండేదని, రాజకీయాలతో ప్రమేయం లేకుండా ఆయన అందరితో స్నేహం చేసేవారని కొనియాడారు. అలాంటి బుడ్డా వెంకటరెడ్డి జీవితంపై కళారత్న పత్తి ఓబులయ్య పుస్తకాన్ని రచించటం అభినందనీయమని తెలిపారు. అనంతరం బీవీ రెడ్డి మాట్లాడుతూ మంత్రి హోదాలో ఆయన జిల్లాకు ఎంతో సేవ అందించారని కొనియాడారు. అనంతరం బుడ్డా వెంకటరెడ్డి తనయుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో భారీగా నిధులను రప్పించి శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సతీమణి శ్రీమతి బుడ్డా శైలజ దంపతులను సత్కరించారు. కార్యక్రమం అనంతరం టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన గయోపాఖ్యానం, పౌరాణిక పద్యనాటకం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అంతకుముందు నాకు పరిచయం ఉన్న పొలిటికల్గా ఆయన రమ్మన్నారు, మాట్లాడతామన్నారు. అంటే అప్పుడు వెళ్ళటం, నాకు భూమి కావాలని ఆయన ఇందులో ఉన్నప్పుడు 2 lakhs తెప్పించి ఇచ్చేదానికి వదిలేదు, నాకు 1 లక్ష రూపాయలు చాలు ఈ భూమి అని చెప్పడం, ఇవంతా ఆయనతో ఉండే సంబంధాలు. అప్పుడు అదేవిధంగా మా మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు గారితో డిఫరెంట్ విధంగా ఆయన సంబంధాలు కావటం. ఉభయలో పార్టీ పుట్టినప్పుడు ఎన్నో కార్యక్రమాలు, ఒక కర్నూలు జిల్లానే కాకుండా స్టేట్లో ఆయన పదవిలో ఉండి కూడా చాలా సహకారం పార్టీకి అందించాడు. నేను పదవిలో లేకుండా ఒక మిత్రునిగా చాలా సహకారాలు అందించాను. కొన్ని మార్పులు మనం చేసిందేవి చెప్పలేకపోతుంటాము. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి మనం వీళ్ళకి ఇచ్చేది టికెట్ అంటే ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాడు. బీవీరెడ్డి గారు నేను చెప్పని ఇంకా మిత్రులు ఆయన క్లోజ్గా ఉండేవాడు. ఆయన లైక్స్ అండ్ డిస్లైక్స్ ఎత్తి రావాలి, ఇష్టపడితే విపరీతంగా నెత్తిమీద పెట్టుకుంటాడు. దాని మీద ఆయన మనుషుల మీద నమ్మకం వస్తే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మరి ఆయన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో టికెట్లు ఇస్తున్నారు అనే సందర్భంలో నాకు శివరామరెడ్డి అని ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. బుడ్డా వెంకటరెడ్డి గారు వాళ్ళంతా ఒక విధంగా కాంట్రాక్టర్, ఫారెస్ట్ కాంట్రాక్టర్గా చేస్తూ వచ్చేవాడు. శివరామరెడ్డికి నువ్వు తీసుకుంటావా అని నేను అడగటం చెప్పాను. నేను లేదు, బుడ్డా వెంకటరెడ్డి గారు చాలా బాగుంటారు అని నేను చెప్పటం, అంతలో బీవీరెడ్డి గారు వాళ్ళకి ముందుకు తీసుకుపోవటం, నేను చెప్పటం, ఇవంతా
అనుకోకుండా జరిగిందే కారణం. పివి రెడ్డి గారు నేను మిత్రులైన ఆయన దోరలో ఆయన చెప్పటం, నా దారిలో నేను చెప్పటం. కానీ బుడ్డా వెంకటరెడ్డి గారు పివి రెడ్డి గారు చెప్పినట్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మేము ఆయనకు చెప్పేది కాదు ఎన్టీ రామారావు గారికి, ఆయన మన గురించి చెప్పే పరిస్థితులు ఆయన అంత గొప్పతనాన్ని ఎన్టీ రామారావుకు దగ్గర కావటం జరిగింది. మినిస్టర్గా ఇవ్వలేదు కానీ చరిత్ర మర్చిపోయింది చాలామంది. జిల్లా ఇన్ఛార్జ్ అప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్గా క్రియేట్ చేసి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా అంటే కొత్త విధానాన్ని మొదలుపెట్టాడు ఎన్టీ రామారావు గారు. కొంతకాలమైన కరువు మంత్రిగా అప్పుడు ఆయనకి ఇవ్వటం, కొంతకాలం ఆయన మినిస్టర్గా ఉండటం జరిగింది. ఇంకా ఆయనతో సంబంధాలు ఏమంటే బివి మోహన్ రెడ్డి మొట్టమొదటి ఎలక్షన్లో ప్రకాష్ జగన్ నా క్లాస్మేటు ఆదోని మార్వాడి ఆయనకి టికెట్ ఇప్పించినారు. ఆయన టికెట్ ఇప్పిస్తే మార్వాడి ఉండేది ఒక 500 మంది లేదు, ఆయనకి ఇచ్చిపోయాడు ఆదోన్లో. ఇదంతా ఒక అద్భుతంగా జరిగిపోయింది ఆ టైంలో. మేము తమిళనాడులో జరుగుతాం ఎలక్షన్. మరి బుడ్డా వెంకటరెడ్డి గారు ఇంకా కొంతమంది పేరు చెప్పడం సాఫ్ట్గా ఉండదు. ఆ టైంలో ఇవ్వటం, వాళ్ళందరూ గెలవటం. బివి మోహన్ రెడ్డి నిలబడమని నేను చెప్పాను. ఎలక్షన్లో నువ్వు నిలబడని, నువ్వు బాగున్నావు అంటున్నాను. లేదు నాకు భయం వేస్తాను, నేను నిలబడను. లేదా నిలబడమని చెప్తాను. మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలో సీట్ గెలిచారు. కాంగ్రెస్లో కొన్ని సీట్లు రావడం లేదు, అందులో ఎమ్మెల్యేలో చీఫ్ మినిస్టర్ రావడంతో ఆయన గెలిచాడు. ఇంకా గెలిచిన తర్వాత పార్టీ వచ్చి తెలుగుదేశం వచ్చింది. ఉండటం సౌగా ఉండదని ఆయన రాజీనామా చేశాడు. ఆ సీట్ ఖాళీ పడ్డది. ఆ సీట్లో బివి మోహన్ రెడ్డి గారిని అప్పుడు కూర్చోబెట్టాను. ఫస్ట్ ఎలక్షన్ అయినప్పుడు లేడు, దాంట్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన్ని తీసుకోపోవటం జరిగింది. ఆ సీట్లో బివి మోహన్ రెడ్డిని కూర్చోబెట్టాం. ఎందుకు ఇవంతా చెప్తామంటే ఆ టైంలో బివి మోహన్ రెడ్డి గారికి కొద్దిగా మద్దతు ఇచ్చేదానికి, బలోపేతం చేసేదానికి కొంతమంది నాయకులు, అంటే ఆ టైంలో భాస్కర్ రెడ్డి గారిని గెలిపించిన వెనక ఉండే గెలిపించిన చాలా మంది నాయకులు ఉన్నారు. దాంట్లో కోసిగరాజు, మీరందరూ ఈ ప్రాంతాల్లో ఫ్రాక్షన్ లీడర్ని చూస్తారు, కానీ కోసిగరాజు వీళ్ళందరికీ పెద్ద గురువు, ఆయన పెద్ద ఫ్రాక్షన్ లీడర్. ఆయన ఒక విధంగా నాకు ఆల్మోస్ట్ నా చిన్న ఏజ్ ఉన్నా నాకు ఒక శిష్యంగా ఉండిపోయాడు. ఏం చెప్తే అది ముందుకు పోయే విధానంలో వెళ్ళాడు. మరి రాత్రి 10:30 అయింది కదా, కర్నూలు వెళ్తున్నాను. నేను రాత్రి 8 o'clock వెళ్ళి ఇంట్లో కొద్దిగా కలెక్షన్ మా డబ్బులే కాకుండా ఏం బ్రదర్స్ వాళ్ళ ఆయనతో పోతుంది, ఆయనతో డబ్బులు తీసుకొని మరి రాత్రి దీనికి వెళ్తుంది, కోసికి వెళ్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, బివి రెడ్డి గారు, నేను రాత్రి మిడ్నైట్ ప్రయాణం. ఆ మిడ్నైట్ ప్రయాణంలో డబ్బులు జాగ్రత్త ఉండాలి కదా, డాక్టర్ రెడ్డి గారు తీస్తారు, ఆయన చేతికి ఇచ్చేస్తానని ఒక పైసా పక్కకు పోకుండా చూసుకుంటాడు. పక్కకు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అంటే చెప్పుకోవాలి, అంటే ఆయన కట్నం పుట్టినందుకు ఆయన ఆశయాలను ఏ విధంగా నిలబెట్టాలనేది దాంట్లో నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఈరోజు ఇరిగేషన్ సైడ్ కానీ, గ్రామాలలో అభివృద్ధి కానీ ఏదైనా సరే దాదాపు నేను రెండోసారి ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోవడం, ఇప్పటికి 2,500 కోట్ల రూపాయలు నేను నియోజకవర్గాన్ని తీసుకున్నాను. ఇంకా 3 సంవత్సరాల టర్మ్ ఉంది. ప్రధానంగా రైతాంగం మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా నీళ్లు పారాలా, పంటలు పండాలి. ఇంకా రైతు బాగుంటేనే మనం బాగుంటాం. సో అదే నాన్నగారి ఆశయం. సో దాన్నే కంటిన్యూ చేస్తే ఎక్కడ కూడా ఏ పని లేకుండా ఏ పని అడిగినా కూడా ఒక అదృష్టం. అంటే బుడ్డా వెంకటరెడ్డి గారు పుట్టినందుకు నేను అంటే ఆయనకున్న గౌరవం ఆయన మీద చంద్రబాబు నాయుడు గారికి కూడా విపరీతమైన అభిమానం. అందుకే ఏ పనికి పోయినా అంటే మా సొంత పనులు ఎప్పుడు కదా, ఏది అడిగినా నియోజకవర్గం ప్రజలకి మాకు ఇది కావాలి సార్, ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం, ఏమి చేసుకోలేదు ఎప్పుడు అడిగేది. కర్నూలు నగరంలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు.
టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యకు బాధ్యులైన వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు కదా, A1, A2, A3, A4 అప్పుడే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక్కళ్ళు దొరికారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎతుకుతున్నారు. మాకు వస్తే ఇన్ఫర్మేషన్, మనకు ఉండే ఇంటెలిజెన్స్తో వస్తే ఇమీడియట్గా సిఏకి చెప్పడము, సిఏ వాళ్ళు కూడా డిఫరెంట్ టీమ్స్ని పెట్టి వాళ్ళు సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నారు. ఐ థింక్ త్వరలో అరెస్ట్ అవుతారని నేను భావిస్తున్నా. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతియాజ్ అనే పిల్లవాడు కంప్లైంట్ ఇచ్చిన దానికి ఆయన చంపేసినారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. సో ఏదైనా ఇష్యూస్ కంప్లైంట్ దాని తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చినారు. అంటే కంప్లైంట్ ఇస్తే చంపుతారంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. దట్ ఈస్ ఆల్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే వాళ్ళపైన చర్యలు సరిగ్గా తీసుకొని బాగా వాళ్ళకు ఒక భయం అనేది ఉండాలి. నేను మరీ చెప్పేది అంటే 99 నుంచి 2004లో ఏ రకంగా ఫ్యాక్షనిజం తగ్గింది అందరు చంద్రబాబు గారి లీడర్షిప్లో, ఆ రకంగా ఇక్కడ రౌడీల గురించి తగ్గాలంటే అది రీవర్క్ చేయాలా, సీరియస్ తీసుకోవాలా. నేను రేపు కూడా చంద్రబాబు గారికి నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నా, ఏం జరిగింది, ఎట్లా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో దాని తర్వాత సార్ ఇచ్చే గైడ్ లైన్స్, డెసిషన్స్ బట్టి కూడా ఐ థింక్ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుందని భావిస్తున్నాను. చౌడేశ్వరి దేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరి అన్నారు. ఈ మేరకు నగరంలోని శివగాలి వీరాంజనేయ స్వామి చౌడేశ్వరి ఆలయంలో ఆషాఢ అమావాస్య పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చిత్తారి వీధిలో ఉన్న శివగాలి వీరాంజనేయ స్వామి చౌడేశ్వరి ఆలయంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా చౌడేశ్వరిదేవి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ లలితా సంఘం అధ్యక్షురాలు తెల్లాకుల జ్ఞానేశ్వరి తదితరులు ఆధ్వర్యంలో నిర్వహించారు. చౌడేశ్వరిదేవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని అమ్మవారికి శాకాంబరి అలంకారాన్ని చేశారు. అలాగే అర్చనలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిసింది. ఈ సందర్భంగా శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరి కార్యక్రమాలను వివరించారు. ఈరోజు చాలా సుదినము. ఆషాఢ అమావాస్య అమ్మవారు చౌడేశ్వరమ్మ తల్లి ఆవిర్భవించిన రోజు, అంటే పుట్టినరోజు. ఈ రోజును పురస్కరించుకొని మన గాలి ఆంజనేయ స్వామి దేవాలయం, చిత్తారు వీధిలో ఉన్న గాలి ఆంజనేయ స్వామి దేవాలయంలోని చౌడేశ్వరమ్మ తల్లికి ఈరోజు శాకాంబరి అలంకారము, చీర, సారె, కూరగాయలతో అలంకారము అన్నీ కూడా ఈరోజు కార్యక్రమాలు దేదీప్యమానంగా ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు అన్నీ కూడా అమ్మవారు ఈరోజు ఆవిర్భవించిన సందర్భంగా మేము చేసుకున్న పూజా కార్యక్రమాలు. ఈ నెలంతా కూడా ఆషాఢము అని చెప్పనేసి నెలంతా కూడా అమ్మవారికి 9 రోజులు వారాహి నవరాత్రులు మొదలయ్యి మంగళవారము, శుక్రవారము ప్రతి దేవాలయాల్లో కూడా అన్ని దేవాలయాల్లో శాకాంబరి ఉత్సవాలు దేదీప్యమానంగా తల్లి జగన్మాత మా అందరి చేత జరిపించుకుంది. ఈ కార్యక్రమాలు ఈ ఆషాఢ మాసంలో చేసే విధంగా, ఎందుకంటే ఇది అమ్మవారు ఆషాఢ మాసంలో శాకాంబరి మాత ఆవిర్భవించిన దినం కాబట్టి శాకాంబరి పూజలు, ఆ కార్యక్రమాలు చాలా విశేషంగా చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే రైతన్నలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని చెప్పనేసి, పాడి పంటలతో లోకము దేశము సుభిక్షంగా ఉండాలని చెప్పనేసేసి జవాననలు మనల్ని కాపలా కాస్తున్నారు. జవాననలు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పనేసేసి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే కాన్సెప్టే మా పూజా కార్యక్రమాలన్నీ కూడా. ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. లోకాం సమస్తాం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అని చెప్పనేసి ఈ కార్యక్రమాలన్నీ మేము కూడా జరిపించుతున్నాము. అమ్మ దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. జై వాసవి, శ్రీమాత్రే నమః. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే పాణ్యం శ్రీ కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు మాకు 2 లెటర్స్ అడ్రస్ చేయడం జరిగింది. 13వ తేదీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే శ్రీ విరూపాక్షి గారిని పరామర్శించడానికి వస్తున్నారని మాకు 2 లెటర్స్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని మీద
వాళ్ళకి మనం ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ అడిగి వాళ్ళు క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారము రేపు అంటే 13వ తేదీ కర్నూలు ఎయిర్పోర్ట్లో ఫార్మర్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అంటే NH40 NH44 దాదాపు 38 కిలోమీటర్ హైవే ద్వారా పంచలింగాల దగ్గర ఉన్న కర్నూలు డిస్ట్రిక్ట్ జైలుకి ములాఖాత్కి రావడం జరుగుతుంది. సో మనం క్లారిఫికేషన్స్ కోసము వాళ్ళని అడగడం జరిగింది, ఎంతమంది వస్తారు, పబ్లిక్, తర్వాత ఎక్కడ వాళ్ళు ఉంటారు, అవన్నీ వాళ్ళు కూడా కొంచెం వేగ్గా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. బేసికలీ చెప్పేది ఏమంటే వాళ్ళు ఎలాంటి క్రౌడ్ కాంగ్రిగేషన్ కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, ర్యాలీ కానీ, ప్రొసెషన్ కానీ దేనికి పర్మిషన్ అడగలేదు. దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే మొత్తం ఈ జర్నీ మొత్తం మనకి మెయిన్ హైవే పాయింట్ అంటే NH44 కావచ్చు, NH40 కావచ్చు, మొత్తం హైవేలో వెళ్తుంది కాబట్టి మనకి మొత్తం హైవేలో ఇంపార్టెంట్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ కర్నూలు ఒకటి మేజర్ మెడికల్ హబ్ లాగా చుట్టుపక్కల ప్రాంతం నుంచి తెలంగాణ, ఏపీ నుంచి మేజర్ మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు లేదా ఫర్దర్ రెఫరెన్సెస్ కావచ్చు, చాలామంది పేషెంట్స్ వస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలాంటి ప్రొసెషన్ కానీ, ఎలాంటి ర్యాలీలు కానీ, ఎలాంటి పబ్లిక్ కాంగ్రిగేషన్ కానీ పర్మిషన్ ఇవ్వడం లేదు. వాళ్ళకి మనం లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైవే ప్లస్ వాళ్ళు పర్మిషన్ అడగలేదు కూడా. వాళ్ళకి ఇన్ కేస్ ఈ ప్లేసెస్లో ఇంతమంది వస్తారు, పర్మిషన్ ఇవ్వండి అని అంటే మేము పోలీస్ పరంగా మొత్తం హోంవర్క్ చేసి ఎక్కడికి ఎంతమంది బందోబస్తు ఇవ్వాలి, ఎంతమంది మనం అరేంజ్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళకి చెప్పడం కానీ అవన్నీ జరిగేది. సో మెయిన్లీ మనకి ములాఖాత్కి ఫార్మర్ సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆ ములాఖాత్ కోసమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్ టు ఫార్మర్ సీఎం గారు Z+ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ ఏమి ఉన్నాయో ఆ కాన్వాయ్ వెహికల్స్ మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోడ్ మార్గం ద్వారా జైలుకి విజిట్ చేసి తిరిగి వెళ్ళడానికి మనం లిఖితపూర్వకంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు కమ్యూనికేట్ కూడా చేయడం జరిగిందండి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.